హాయ్ అండి. ఈరోజు మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో భాగంగా ఈరోజు మనం మౌర్యాస్ ఎంపైర్ గురించి చూద్దామండి, ఈ డైనాసిటీ గురించి. ఓకేనా? మౌర్యుల యొక్క చరిత్ర ముందు మనం వాటి యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా శాసన ఆధారాలు ఉన్నాయా, అలాగే వాటి యొక్క నాణాలు కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి నాణాలు కానీ, ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి విదేశీ ఆధారాలు కానీ, ఇంకేమైనా రచనలు కానీ, ఇటువంటివి ఇంకేమైనా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేద్దామండి. ఓకేనా? ఈ వీడియోలో మనం వాళ్ళ యొక్క మౌర్యుల యొక్క ఆధారాల గురించి మనం ఒకసారి చూద్దాం. సరేనా? బిఫోర్ ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్ చేయండి. ఓకేనా? మనం మౌర్యులకి వెళ్ళే ముందు ఆల్రెడీ మనం జైనం గురించి చూసాం, ఆ తర్వాత వచ్చేటటువంటి బౌద్ధం గురించి కూడా మనం చూసాం. తర్వాత ఈ రెండు కూడా మనకి దాదాపుగా ఇప్పుడు వచ్చే ఈ రెండు మతాలు కూడా ఆర్యుల నాగరికత తర్వాత మనకి వచ్చిందండి. ఆర్యులకు ముందు ఎవరు ఉన్నారు? మనకి సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత అని అంటాం, మనకు తెలుసు. ఓకేనా? ఇది క్రోనలాజికల్ ఆర్డర్ అనమాట. ఆ తర్వాత వచ్చేటటువంటిదే మనకి ఈ యొక్క మౌర్యుల యొక్క చరిత్ర అండి. మౌర్యులు అనేవారు ఇక్కడ ఎంటర్ అవుతారు. మౌర్యులు ఎంటర్ అయ్యే ముందు మనకి అప్పటికే ఇక్కడ ఏంటంటే 16 మహాజనపదాలు ఏర్పడి ఉంటాయండి. ఆ కాలానికి మనకి జైన మతం, బౌద్ధ మతం వ్యాప్తి చెందేటటువంటి ఆ పరిణామ క్రమంలోనే ఆ కాలంలోనే మనకి ఏదవుతాయంటే దాదాపుగా మనకి ఈ భారతదేశం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇదంతా ఇప్పుడు ఉండేటటువంటి పాకిస్తాన్, బలూచిస్తాన్ ఇవన్నీ కూడా కలిపి మన భారతదేశం, అఖండ భారతదేశంలో మనం పిలువబడుతుంది అనమాట. అప్పటికి ఇదంతా కూడా మనకి 16 మహా జనపదాలుగా ఏర్పడతారండి. అందులో 2 రకాలు ఉంటాయి ఈ జనపదాల్లో. ఒకటి మనకి ఏంటంటే రాజరిక వ్యవస్థ, రెండవది ఏంటంటే స్వతంత్ర వ్యవస్థ అంటాం. ఓకేనా? రాజరిక వ్యవస్థగా 14 జనపదాలు ఉన్నాయండి. స్వతహాగా మనకి ఎవరు ఉంటే 2 ఉన్నాయన్నమాట. ఓకేనా? 2 ఆస్థానాలు మాత్రమే సపరేట్గా ఉన్నాయి ఈ 16లో. ఆ కోవకు చెందింది చివరిగా మనకి ఇక్కడ వచ్చింది మగధ సామ్రాజ్యం అండి. ఓకేనా? ఈ యొక్క మౌర్యుల యొక్క అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా వీళ్ళ గురించి సంబంధించినటువంటి ఏమైనా ఆధారాలు మనకి ఉన్నాయా అనేది మనకి ఇక్కడ చూసుకోవాలండి. వీళ్ళ గురించి చూసుకుంటే మొదటగా మనకి మొట్టమొదటి ఆధారం ఏంటంటే మనకి అర్థశాస్త్రాన్ని రచించినటువంటి కౌటిల్యుడు. ఓకేనా? కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రమే మనకి మొదటి ప్రామాణిక గ్రంథం అండి. అంటే ఎందుకంటే ఈ అర్థశాస్త్రం చూస్తే మనకి తెలిసిపోతుందండి మౌర్యుల యొక్క టోటల్ వాళ్ళ యొక్క పాలనా వ్యవస్థ ఎలా ఉంది, అలాగే వాళ్ళ యొక్క మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ యొక్క వాస్తుశిల్పం ఎలా ఉంది, టోటల్గా మనకి మౌర్యుల గురించి ఒక అంచనా అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఎవరిది? కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రాన్ని గమనించినట్లయితే. ఎవరయ్యా ఈ కౌటిల్యుడు అంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి మౌర్యుల గురించి చెప్పేటప్పుడు ఈ మగధ సామ్రాజ్యం అనమాట, మగధలో వీళ్ళ అంతర్భాగం అనమాట. ఈ మగధ రాజ్యాన్ని ఇది ఒక సామంత రాజ్యం. తర్వాత వీళ్ళన్నింటిలో కల్లా ఈ 16 మహాజనపదాలు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం కదా. ఈ 16 మహాజనపదాల్లో అత్యంత దుర్భేద్యమైనటువంటిది, బలీయమైనటువంటిది ఈ మగధ రాజ్యం. చాలా ఉన్నాయి అప్పటికే. అస్మిక, చేర, చోళ, పాండ్య చాలా రాజ్యాలు ఉన్నాయి, గాంధార, ఇలా 16 మహాజనపదాలు అనమాట. వాటన్నింటిలో కల్లా మనకి ఈ మగధ అనేటటువంటిది అత్యంత బలీయమైనది అనమాట. ఈ మగధని చాలా వంశాలు పరిపాలించాయి. అందులో ఒక వంశమే ఈ మౌర్య వంశం. మౌర్యము అంటే మనకి ఇది మయూరం నుంచి వచ్చిందండి. మనకి మయూరము అనే పదం నుంచి మనకి మౌర్య అనేది వచ్చింది.
ఈ మొట్టమొదటిగా మనం ఇక్కడ చూసుకుంటే కౌటిల్యుడి అర్థశాస్త్రం మనం ఒకసారి గమనించాలండి. అలా ఈ కౌటిల్యుడు ఎవరయ్యా అంటే ఈ మగధని మనకి చాలా వంశాలు పరిపాలించాయి. 1 బారుహ, 2 హరియాంక, 3 శిశునాగ, 4 నందవంశం, 5 నంద, తర్వాత మౌర్య, చివరిగా మనకి మౌర్య వంశం అనేది వస్తుందండి. సో ఈ కౌటిల్యుడు అనేటటువంటి వాడు మనకి నందవంశంలో చివరివాడైనటువంటి ధననందుడు. సో చివరివాడైనటువంటి ధననందుడు ఆస్థానంలో ఉంటాడండి ఈయన, ఈ కౌటిల్యుడు అనేటటువంటి వాడు. ఇతన్నే కౌటిల్యుడు అంటాము, ఇతరులనే చాణక్యుడిని కూడా అంటామని చాలా ఉంటాయి పేర్లు. చాణక్యుడిని కూడా అంటాం ఈయన. అయితే ఈయన ధననందుడు, ఓకేనా. ధననందుడి దగ్గర ఆస్థానంలో ఈయన ఉంటాడండి. అయితే ఈయనకి కొన్ని మనస్పర్ధలు వచ్చి ధననందుడి నుంచి ఈయన వెళ్ళగొడతాడండి కౌటిల్యుడు, ఓకేనా. అయితే ధననందుని వెళ్ళగొట్టుకొని ఏం చేస్తాడంటే ధననందుడు తరువాత సంబంధించినటువంటి ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడు ఎవరయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడండి. సో ఆ పిల్లవాడికి సకల విద్యలు నేర్పించి ఈ పిల్లవాడిని ఈయన మీదకి వదులుతాడనమాట. ఎవరి మీదకి? ధననందుడి మీదకి. ధననందుడు ఎవడంటే నందవంశానికి చెందినటువంటి రాజు అనమాట, ఓకేనా. ఈ మగధని అప్పటికి పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఈ ధననందుడిని ఈ చంద్రగుప్త మౌర్యుడు అనేటటువంటి వాడు తరిమివేసి లేదా చంపి అనగదొక్కి ఈ మౌర్య వంశాన్ని స్థాపించాడండి, ఓకేనా. కాబట్టి మగధ సామ్రాజ్యానికి ఎనలేని కృషి చేసేటటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ మౌర్య వంశం అనమాట. అందుకే మనకి హిస్టరీలో భాగంగా, మనకి ప్రిలిమ్స్లో భాగంగా చాలా తక్కువ లిమిటెడ్ సోర్స్ అని ఇక్కడ ఇచ్చాడండి. ఎక్కువగా చదవాల్సిన పని లేదు. ఏటేటి ఇచ్చాడంటే మనకి ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఒక బ్రీఫ్ వ్యూ అడిగాడు అనమాట. చారిత్రక యుగాల గురించి, ఆ తర్వాత సింధు నాగరికత గురించి, ఆ తర్వాత వేద నాగరికత గురించి, ఆ తర్వాత మౌర్యన్స్ గురించి, మౌర్యుల గురించి, తర్వాత గుప్తుల గురించి అడిగాడు, ఓకేనా. తర్వాత హర్షవర్ధనుడి గురించి, అంతే. ఇదే బ్రీఫ్గా అడిగాడు అనమాట. ఏది మనకిది ప్రాచీన చరిత్ర గురించి. మోడర్న్ తర్వాత డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత మిడివల్ మోడర్న్ తర్వాత చూద్దాం. 1 by 1 మనం వెళ్దామండి, ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసరికి అది కౌటిల్యుడి యొక్క బ్యాక్గ్రౌండ్ అండి మనకి, ఓకేనా. అయితే ఈయన ఎవరి ఆస్థానంలో ఉన్నాడయ్యా అంటే చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో ఉన్నాడండి. ఈ చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలోనే ఈయన ప్రధానిగా పనిచేశాడనమాట. అప్పుడుకున్న వ్యవస్థ అది ప్రధానిగా. సో అన్నీ కూడా ఈయన సూచనల మేరకు మన చంద్రగుప్త మౌర్యుడు పరిపాలన సాగించాడు. సో అందులో భాగంగా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు అయితే తీసుకొచ్చాడు. అవన్నీ మనం తర్వాత సెషన్లో చూద్దాం, ఓకేనా. సో ఈ సెషన్లో మనం ఏంటంటే ఆధారాలు ఏంటంటే ఉన్నాయి, అసలు మౌర్యులు పరిపాలించారు అని చెప్పడానికి మనకి శాసనాధారాలు ఏమున్నాయి, విదేశీ ఆధారాలు ఏటున్నాయి, అలాగే నాణ్యాలు ఏమున్నాయి, అలాగే ఎవరైనా రచించినటువంటి గ్రంథాలు ఉన్నాయా. సో అటువంటివన్నీ కూడా మనం చూద్దాం, సరేనా. సో అందులో ఈ ఫస్ట్ అయితే మనకు వచ్చేసేది కౌటిల్యుడు అనమాట. సో ఇలా మనం 360 degreesలో మనం ఎప్పుడైనా విజువలైజేషన్ చేసుకొని సబ్జెక్ట్ని లింక్ చేసుకోవాలంటే అప్పుడే మనకి గుర్తుంటుంది. అలాగే నెక్స్ట్ గ్రంథం ఏదైనా ఆధారం ఉందా అంటే మనకి మెగస్తనీస్ రచించినటువంటి ఇండిగా. ఎవరయ్యా ఈ మెగస్తనీస్? ఈ మెగస్తనీస్ ఎవరంటే మనకి ఈ చంద్రగుప్త మౌర్యుడి కాలంలోనే మనకి ఏమవుతుందంటే ఈయన రాయబారిగా వస్తాడండి, గ్రీక్ రాయబారి మెగస్తనీస్, ఓకేనా. ఈ మెగస్తనీస్ ఎందుకు వచ్చాడంటే మనకి ఇక్కడ చిన్న బ్యాక్గ్రౌండ్ మనం తెలుసుకోవాలి. సో మొత్తం ఇది మన భారతదేశం అనుకుంటే ఈ సామ్రాజ్యం అంతా మన మగధ చంద్రగుప్త మౌర్యుడు పరిపాలిస్తున్నాడండి మగధని. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ చంద్రగుప్త మౌర్యుడు దండయాత్రలో భాగంగా ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకొని మెల్లమెల్లగా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడండి.
అదే సమయంలో ఇక్కడ మనకు అలెగ్జాండర్ కూడా దండెత్తి మనకి ఈ పశ్చిమ యూరోప్ నుంచి అలా అన్ని రాజ్యాలని తనలో కలుపుకుంటూ వస్తున్నాడనమాట. అయితే ఈ పశ్చిమ యువతల మనకి పాకిస్తాన్, కాందహార్, లాహోర్ ఈ ప్రాంతం అంతా ఉంది కదా. ఈ ప్రాంతానికి ఏంటంటే మన అలెగ్జాండర్ ఏం చేశాడంటే తన ప్రతినిధిగా ఒకరు నియమిస్తారండి. ఆయన ఎవరంటే సెల్యూకస్ నికేటర్. ఆయన ఎవరయ్యా అంటే సెల్యూకస్ నికేటర్. ఈ సెల్యూకస్ నికేటర్ని ఈయన నియమిస్తారనమాట. ఎవరు? అలెగ్జాండర్. సో ఆ అలెగ్జాండర్ ఏం చేశాడంటే, ఆ అలెగ్జాండర్ ఎక్కడ ఉంటాడు మనకి? ఇది మన భారతదేశం అనుకుంటే, ఇప్పుడు మన భారతదేశం అనుకుంటే ఈ సైడ్ అనమాట, పశ్చిమ వైపు. సో ఆయన దండెత్తి వస్తాడు ఎవరి మీదకి? మన చంద్రగుప్త మౌర్యుడి మీదకి. సో అప్పుడు యుద్ధం జరిగి టోటల్గా ఏమవుతారంటే చంద్రగుప్త మౌర్యుడు అనేవాడు గెలుస్తారనమాట. ఈ గెలడానికి వ్యూహాత్మక భాగస్వామి ఎవరయ్యా అంటే మన కౌటిల్యుడు. ఆయన రచించినటువంటి అర్థశాస్త్రంలో మనకి రాజనీతి శాస్త్రం అన్నమాట. అది ముఖ్యంగా రాజనీతి శాస్త్రం. ఇటువంటి సమయంలో ఎలాగా మనం మలుచుకోవాలి, మన యొక్క యుద్ధ తంత్రాలని ఎలా మనం మార్చుకోవాలి, ఎలా అవలంబించాలి, పాలన ఎలా ఇవ్వాలి అనేటటువంటిది అన్నీ కూడా మనకి ఈ అర్థశాస్త్రంలో తెలుపుతుంది అనమాట. సో ఆ విధంగా ఏమైందంటే సెల్యూకస్ నికేటర్ని ఓడిస్తాడు. దానికి ప్రతిఫలంగా సెల్యూకస్ నికేటర్ ఏం చేస్తాడయ్యా అంటే వాళ్ళ యొక్క కూతురునిచ్చి వివాహం చేస్తారు. ఎవరికి? చంద్రగుప్త మౌర్యుడికి. ఓకేనా? మన చంద్రగుప్త మౌర్యుడికి సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురునిచ్చి వివాహం చేస్తారు. దానికి ప్రతిగా 500 ఏనుగుల్ని మనోడు దానం చేస్తాడు. ఇది వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అంతా బాగానే ఉంది. మరి మెగస్తనీస్ ఎక్కడ వచ్చాడంటే ఈ సెల్యూకస్ నికేటరే ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఇప్పుడు ఉన్నాయి కదా. సో నువ్వేం చేస్తావయ్యా అంటే ఒక్కసారి భారతదేశం వెళ్ళి సందర్శించి ఆయనకి రాయబారిగా పంపిస్తారనమాట. ఈ యుద్ధం ముగిసిన ప్రాసెస్లో తర్వాత కాలంలో మొత్తానికి వర్తక వాణిజ్యానికి కానీ దేనికి కానీ అన్నిటికీ కూడా ఈయన్ని పంపిస్తారనమాట. అప్పుడు ఈయన ఎంటర్ అయ్యాడు. ఆ భాగంలో మనం ఈయన చదువుకోవాలన్నమాట. ఈయన ఎవరయ్యా అంటే మెగస్తనీస్ సెల్యూకస్ నికేటర్ దగ్గర ఉండేటటువంటి వ్యక్తి అనమాట. ఆయన రాయబారి అనమాట. ఓకే, సెల్యూకస్ నికేటరు మెగస్తనీస్ని రాయబారిగా మన ఇండియాకు పంపిస్తాడు. ఓకేనా? సో భారతదేశంలో ఉండేటటువంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక, వాస్తుశిల్పం అన్నిటినీ ఆయన అంచనా వేసి అలాగే అప్పట్లో ఉండేటటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఒక గ్రంథాన్ని రాస్తాడు. అదే ఇండికా. ఈ ఇండికా కూడా మౌర్యుల గురించి మొట్టమొదటి విదేశీ ఆధారం ఏదయ్యా ఉందంటే అది ఇదే. ఈ ఇండికాలో ఆయన అన్నీ చెప్తాడనమాట. ఆ కాలంలో జీవన విధాలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా జీవించారు, అవన్నీ కూడా మనకి ఎక్కడ తెలుస్తాయి అంటే ఇండికా, మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా. చూడండి, ఏం లేదు, జస్ట్ మనం ఇంకా 2వ పాయింట్ దగ్గరే ఉన్నాం. సో 2వ పాయింట్ దగ్గరే మనం ఇంత డెప్త్గా వెళ్తున్నాం అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ విశాఖదత్తుడు అండి. సో ఈ విశాఖదత్తుడు ఎవరయ్యా అంటే మనకి ఈయన ముద్రా రాక్షసం, అలాగే దేవి చంద్రగుప్తం చాలా రాశాడు. దేవి ఇది ఎక్కడ చెప్పరండి. సో ముందు మనకు జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఓకేనా? దేవి చంద్రగుప్తం, దేవి చంద్రగుప్తం. ఓకేనా? ఈయన రచనలు ఇవి. ఓకేనా? ఏమేంటి? విశాఖదత్తుడు రాసినటువంటి రచనలు ముద్రా రాక్షసం, దేవి చంద్రగుప్తం. ఈయన రెండింటిని రాస్తాడనమాట. అసలు మనం ఇవిందుకు చదువుకోవాలి అంటే మౌర్యుల యొక్క స్థితిగతుల్ని వివరించారండి. ఓకేనా? మన విశాఖదత్తుడు మౌర్యుల యొక్క ఆ కాలంలో ఉండేటటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈయన వివరించాడు. అదేవిధంగా ఆయనకు ముందు ఈ మౌర్యులకు ముందు వెనక మొత్తటిని ఈయన ఈ గ్రంథంలో చెప్పాడనమాట. ఏంటంటే తరువాత పరిపాలించినటువంటి గుప్త వంశం అయితేనేమి, ఆ గుప్త వంశంలో మనకి రామగుప్తుడు అనేటటువంటి వాడు ఉన్నాడంట. ఈ గుప్తులు ఎవరయ్యా అంటే ఈ గుప్త వంశాన్ని ఎవరు స్థాపించారయ్యా అంటే శ్రీగుప్తుడండి. ఎవరు?
శ్రీగుప్తుడు. ఓకేనా. ఆ గుప్త వంశానికి సంబంధించినటువంటి రాజు ఎవరయ్యా అంటే రామగుప్తుడు అన్నమాట. ఈ రామగుప్తుడికి సమకాలీనులు ఎవరయ్యా అంటే అప్పుడు ఎవరు ఉన్నారంటే శకులు ఉన్నారంట. శకులు. ఓకేనా. శకులు. అయితే ఈ రామగుప్తుడికి ఈ శకురాజులకి యుద్ధాలు అనేవి ఆ కాలంలో జరుగుతాయి. అయితే ఈ శకుల్ని మనకేం చేస్తాడంటే ఈ శకురాజు యొక్క చేతిలోనే మన రామగుప్తుడు ఓడిపోతాడండి. సో ఆ కాలంలో ఇదంతా చెప్తాడనమాట ఎవరు మన విశాఖదత్తుడు ఈ ముద్ర రాక్షసంలో. ఓకేనా. ఈ శకుల చేతిలో మన రామగుప్తుడు ఓడిపోతాడు. అయితే దానికి శకరాజు ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క భార్యని అప్పగించమని కోరుతాడండి. ధ్రువాదేవి వాళ్ళ భార్య పేరు ధ్రువాదేవి. సో ఆమెను అప్పగించమని ఈ శకురాజు కోరుతాడండి. దానికి ఈయన ఒప్పుకుంటాడు. ఎవరు మన రామగుప్తుడు. అయితే ఆయనకు తమ్ముడు ఒకడు ఉన్నాడు, రామగుప్తుడికి తమ్ముడు. ఈ రామగుప్తుడి తమ్ముడు ఎవరయ్యా అంటే చంద్రగుప్త టూ. ఓకేనా. ఈయన ఏం చేస్తాడంటే స్త్రీ వేషంలో వెళ్ళి శకరాజుని చంపేస్తాడంట. ఆయన శిబిరంలోకి వెళ్ళి చంపేస్తాడు. ఓకేనా. తరువాత ఈ మన ధ్రువాదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఓకేనా. సో అదేనమాట. ఇదంతా ఎక్కడ ఉంటుంది అంటే మన దేవి చంద్రగుప్తం. ఇది ఇంకొక రాసినటువంటిది అనమాట. విశాఖదత్తుడు రాసినటువంటి దేవి చంద్రగుప్తంలో ఇది ఉంటుంది అనమాట. అలాగే ముద్ర రాక్షసంలో ఏముంటుంది అయ్యా అంటే మనకి విశాఖదత్తుడు రాసినటువంటివి గ్రంథాలు ముద్రా రాక్షసం అలాగే దేవి చంద్రగుప్తం. ఇప్పుడు నేను చెప్పిందంతా ఎందులో ఉంటుందంటే దేవి చంద్రగుప్తంలో ఉంటుంది. ఈ ముద్రా రాక్షసంలో కూడా ఏముంటుందంటే మౌర్యుల యొక్క స్థితిగతులన్నీ ఉంటాయన్నమాట. ఆ కాలానికి సంబంధించినటువంటి స్థితిగతులంతా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకేనా. మనకి ఇక్కడ చూసుకుంటే అలాగే అన్నీ చెప్తాడు ఇందులో మనకి. ముద్రా రాక్షసంలో 1, 2 కాదండి. సో అసలు ఎలా ఈ స్ట్రక్చర్ ఎలా నిర్మించారనమాట, మౌర్య సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు. సో అందులో మన చాణక్యుడి పాత్ర ఎంత ఉంది. సో చాలా తెలివైన వాడు అనమాట మన చాణక్యుడు. సో మా చాణక్యుడు అంటే కౌటిల్యుడు అండి. సో ఈయన అండదండలతో రాజ్యాన్ని అన్ని రాజ్యాలని మనవాడు సొంతం చేసుకోగలిగాడండి. అప్పట్లో మనకు అలెగ్జాండర్ అంటే ఆ సమస్య కాదు, వాళ్ళ మీద కూడా ఈయన భారతదేశం లోనకి రానివ్వకుండా కాపాడాడు అనమాట. సో ఈ చుట్టుపక్క రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈయన ఆక్రమించుకోగలిగాడు. కాందహార్ అయితేనేమి, లాహోర్ అయితేనేమి, గాంధార అయితేనేమి అన్ని యువతల పక్క ఉండేటటువంటి అన్ని రాజ్యాలు కూడా ఆక్రమించగలిగాడు మన యుద్ధతంత్ర నీతుడు, రాజనీతి శాస్త్రజ్ఞుడు అనేటువంటి కౌటిల్యుడు అండదండలతో. సో అది అనమాట. సో ఈయన కూడా అదే చెప్తాడనమాట ముద్రా రాక్షసం. ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే హేమచంద్రుడు. ఓకేనా. హేమచంద్రుడు కూడా మనకి ఈయన గొప్ప జైన పండితుడు అండి. ఈయన పెద్ద జైన పండితుడు అనమాట. మనం ముందు చూసాం. మనం